సంఘీభావం చెప్పి మన దైవాన్ని వెంకటేశ్వర స్వామిని క్షమాపణ కోరుతూ ముందుకు వెళ్తున్నాం. దీనికి మా జన సైనికులు, ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా సహకరించారు. దీపారాధనతో మొదలైంది. నిన్నను నారాయణ పట్టణంతో రెండో రోజు కార్యక్రమం, ఈరోజు నగర సంకీర్తన, రేపు మహిళా కార్యక్రమం కూడా చేస్తూ రేపు మా నాయకుల సందేశాన్ని వింటూ తప్పకుండా ప్రజల్లోకి మేము ఈ ఉనికిని ఏదైతే ఉందో సనాతన ధర్మాన్ని ఉనికిని మనం కాపాడుకోవాలన్న బాధ్యతను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. మీ అందరిలో మనం నమ్మిన మన దైవం శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో టీటీడీ కళ్యాణ మండపం దగ్గర నుంచి ఈరోజు మూడో కార్యక్రమం భాగంగా మన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న దీక్ష సంబంధించి ఈరోజు నగర సంకీర్తన విజయనగరంలో చేసి మా జన సైనికులం, వీరమహిళలం, అలానే అందరు భక్తులు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే కర్నూలులో కాలుష్యం అన్నది నాకు తెలిసి మనం ఎప్పుడు కూడా కని విని ఎరగం. అంత ఘోరమైన అపచారాన్ని ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న కాలిగడకతో గుడిపైకి, ప్రాంగణం పైకి ఎక్కడం, మెట్ల పైకి ఎక్కి వెంకటేశ్వర స్వామిని ఈరోజు దర్శించుకుంటారు. ప్రక్షాళనగా చేసిన పొరపాటుని ఎవరైనా సరే మానవ తప్పితం దాన్ని ప్రక్షాళనగా ఆయన చేసిన ఈ 11 రోజుల దీక్షకి ఈరోజు నడకతో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు దర్శించుకొని దాన్ని ఎలా అయితే క్షమాపణ కోరుకోవాలో ఆ విధంగా దీక్ష చేసి మా అందరికీ జన సైనికులకి ప్రతి ఒక్కరికి సందేశం ఇచ్చింది. సంఘీభావంతో మేమందరం కూడా ఈరోజు మూడో కార్యక్రమంగా ఈరోజు నగర సంకీర్తన ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో చేస్తున్నాం. అయితే ఇది తప్పకుండా ఇది మానవ